పడుకునేవి
నిలబడవే కోయిలా నువ్వు వెళ్ళే దారిలోన ఏమి మనమే కోయిలా నువ్వు వెళ్ళే దారిలోన ఏమి మనమే నే వెళ్ళే దారిలోన చమంతి మనమే కోయిలా చమంతి పూలు వేద్దామా స్వామి మెడలు వేద్దామా శివయ్య భజనలు చేద్దామా కన్నస్వామి 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 కాలు నేల నిలువదాయ కన్నస్వామి 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 కార్తీక మాసములో కన్నస్వామి కార్తీక మాసములో కన్నస్వామి కార్తీక మాసములో కన్నస్వామి కార్తీక మాసములో కన్నస్వామి మాలనే ధరించు కన్నస్వామి మాలనే ధరించు కన్నస్వామి మాలనే ధరించు కన్నస్వామి మాలనే ధరించు కన్నస్వామి గురుస్వామిని వదలబోకు కన్నస్వామి గురుస్వామిని వదలబోకు కన్నస్వామి గురుస్వామిని వదలబోకు కన్నస్వామి గురుస్వామిని వదలబోకు కన్నస్వామి శరణఘోష మర్చిపోకు కన్నస్వామి శరణఘోష మర్చిపోకు కన్నస్వామి దారి పొడుగు ముళ్ళుంటాయి కన్నస్వామి దారి పొడుగు ముళ్ళుంటాయి కన్నస్వామి దారి పొడుగు ముళ్ళుంటాయి కన్నస్వామి దారి పొడుగు ముళ్ళుంటాయి కన్నస్వామి అడుగు వేస్తే చాలు
సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులు ముందర రావాలి. ఇక్కడ ముందర కూర్చోండి. ఎదురుగా దేవాలయ కమిటీ సభ్యులందరూ ఇక్కడ ముందర రావాలి. దంపతులు ఉంటే భార్య పక్కన కూర్చుంటుంది, శివుడి పక్కన పార్వతి కూర్చున్నది. అట్లే మనం కూర్చోవాలి. నా భార్య దంపతులు ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి కూర్చోవాలి. ఇక్కడ ఉన్న దాంట్లో దంపతులు ఉన్నారా? ఆ ఒక్కరు అదృష్టం ఉండాలి. పనికిరాకు వస్తుంది, ముట్టులు వస్తుంది, ఇంకోటి వస్తుంది. రోగం మంచి జ్వరం వచ్చి పడిపోతుంది. దీనంతా జ్వరం నాకు ఇవ్వలేదు అంటే పరమాత్మ మీద భక్తి, పరమాత్మ మీద ప్రేమ, పరమాత్మ ఇష్టము. డాక్టర్ వచ్చి 104 జ్వరం ఉన్నది, పక్కన 2 ఇంజక్షన్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి కుప్ప చేసుకోమన్నాడు. ఈ రేపటి విషయం దేవుడు ఎప్పుడు చేస్తే అనుకున్న రాత్రి నిజంగా చెప్తున్నా కదా, పరమాత్ముడు ఇచ్చ ఆయన మనసులో ఉండాలట. ఏమి ఈ శివరాత్రికి నీతో చేయించుకోవాలనుకుంటే పరమాత్మ నువ్వు తీసుకుంటాడు. నిమిత్త మాత్రము అంటే ఏంటిది? మన చేతి ఏది చేయించుకోవాలా పరమాత్మ చేయించుకుంటాడు. కానీ నేను చేస్తున్నా, నేను ప్రతిసారి యొక్క సత్యాపం చేస్తున్నా చెప్తున్నా కథలో, అహం బ్రహ్మాస్మి నేను అని ఎక్కడైతుంటుందో అక్కడ పరమాత్మ కొలువు ఉండడట, ఆ పరమేశ్వరుడు ఉన్నాడట. నీవయ్యా నీ యొక్క బిడ్డలము మాకు ఈ భాగ్యాన్ని కల్పించావు. ఈ సంవత్సరము ఈ స్థానంలో వేరే వాళ్ళు కూర్చోబెట్టచ్చా? నేను అడుగుతాను. కూర్చోబెట్టచ్చు భక్తులుగా, కానీ ఒక అధికారం, ఒక బాధ్యత, ఇది అదృష్టంగా భావించాలి. కాబట్టి మన ఊరు చిన్నదే, మన ఆలయం చిన్నదే, కానీ పరమాత్ముడు గొప్పవాడు. వెంకటేశ్వర దేవాలయానికి చైర్మన్ కావడానికి పోటీ పడతారు, ఎలక్షన్ చేస్తారు. అక్కడ ఎక్కడ అవసరం అవునా? ఇక్కడ మనం మరి కలిసిన ఆ భాగ్యం ఏంటంటే చైర్మన్ కావడం, ఇంకోటి కావడం, సేవ చేసే భాగ్యం అంటే ఆ సేవా భాగ్యాన్ని సంవత్సరాంతము నీ సేవకుడిగానే చేస్తే 360 కాదు, జీవితాంతం పరమాత్మను చేయాలంటే అనిపిస్తారు. అనే భావనతో కళ్యాణంలో భక్తిగా, శ్రద్ధగా, మనసు పూర్తిగా, మళ్ళీ చెప్తున్నా, మనస వాచ కర్మణ. మనసు ఇక్కడే ఉండాలి. మనసు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది, మనసు ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటాము, మనం ఇక్కడ ఉంటాము. మనం ఇక్కడ ఉంటే ఏదైతే మన మాట కూడా మన ఆధీనంలో ఉంటుంది. అరే 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 స్వామి కొంచెం మెలగరయ్యా, మాటలో తేడా వచ్చిందా లేదా? అరే అనే మాట ఓ స్వామి అని మాట్లాడే యొక్క తత్వంలో మార్పు జరుగుతుంది. అవునా కాదా? అంటే మనస వాచ కర్మణ. మనసు బాగుంటే వాచ మాట మంచి వస్తుంది. ఆ మాటతో చేసే కర్మ అది పూజన, ఉద్యోగమా, వ్యవసాయమా, వ్యాపారమా, ఏం చేస్తున్నా అది సక్రమైన మార్గంలో ఉంటుంది. మనం కూస్తున్నటువంటిది, చేస్తున్నటువంటిది దైవాధీనంలో ఉన్నాం. మనము స్వామి సన్నిధానంలో ఉండే భావనతో అమ్మలందరూ చెప్తున్నాను, తల్లి అదృష్టంగా భావించి కళ్యాణంలో కూర్చున్నాను, మాట్లాడవద్దు. పిల్లలు నల్ల చేస్తే చేయకుండా చూసుకునే బాధ్యత అందరిది. కాబట్టి కూర్చున్న వాళ్ళందరూ కూడా చేతులు జోడించుకొని చక్కగా శివాయ నమః మనసులో శివాయ నమః ఒక 1000 సార్లు కాదు, 10,000 సార్లు అవుతుంది. కళ్యాణం అనేది శుభ్రం చేస్తే మాట్లాడకుండా కళ్యాణం వింటూ శివాయ నమః. ఏ దేవుడైనా సరే విష్ణువే నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి లోపల మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి గౌరీదేవుని లోపల ఉందా? పార్వతీ ఉందా లోపల? అట్లా శ్రీమాత్రే నమః. ఆడవాళ్ళు సౌభాగ్యం కావాలని. కాబట్టి అందరూ కూడా దయచేసి కార్యక్రమము ఆరంభం చేసుకుందాము, సమయము చక్కగా వినియోగం చేసుకుందాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత చక్కగా అందరికీ తలంబ్రాలు, అక్షింతలు, ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మనుషులు పనులు తెప్పించారు, అరటి పనులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. స్వామికి నైవేద్యం చేసి అందరికి ప్రసాదంగా పనులు ఇవ్వడము, తలంబ్రాల అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది. ఓడిబియ్యం తెచ్చిన వాళ్ళంతా చక్కగా ఓపికతో ఓడిబియ్యం పోసి స్వామి యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. మిగతా ఆ కార్యక్రమం అయిన తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది. ముందుగా చెప్తున్నాను ఏం కార్యక్రమం తినడానికి భజన కార్యక్రమం ఉంటుంది. ఆ భజన కార్యక్రమము 10 గంటల వరకు నడుస్తుంది. 8 నుంచి 10 గంటల వరకు 2 గంటలు చక్కగా. 10 నుంచి 12:30 వరకు లింగోద్భవ కాలము, శివుడు లింగ రూపములో ఉద్భవించినటువంటి జన్మ సమయము, మహాపుణ్య సమయము. జన్మకు భాగ్యం ఉంటేనే దర్శనం అవుతుంది. నీకు నేను చెప్తే అందరికీ వాళ్ళు చెప్పిన భోజనం చేయకుండా, వండిన పదార్థాలు తినకుండా, పళ్ళు పాలు తీసుకొని ఉన్న వాళ్ళకి
సాక్షాత్తు పరమాత్ముడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అర్ధరాత్రి 12 గంటలకు అది మహాభాగ్యము. అలా ఉన్న వాళ్ళకు స్వామి అనుగ్రహం కలుగుతుంది, అంత క్షేమమవుతుంది. కాబట్టి శ్రద్ధగా భక్తిగా స్వామివారి కళ్యాణం ఆనందం చేసుకుందాము. సమయము వృధాగా చేసుకోవద్దు. ఈ స్వామి సన్నిధానంలో అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోవాలి, తల్లి మాట్లాడద్దు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అంటే చెప్పు 2 నిమిషాలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. దేవో మహేశ్వరః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ దర్శన స్థాపనాచార్య ధ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాక్షరత్రయ ప్రతిపాదక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని నగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాదిరాజ గురు భూమండలాచార్య శృంగ పరమరాధేశ్వర తుంగభద్రా తీరవాసి విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమజ్జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంధిసుకోండి. పునరాచమ్య ఓగు స్వాహ ఓగు స్వాహ ఓగు స్వాహ పరిమృజ్య సర్వస్పృశం బాణిం పాదో ప్రోక్ష అపౌపస్పృశ్య అనర్థం. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే పృథివ్యాం వర్షే వర్ధఖండే మేరో దక్షిణే భాగే శ్రీశైలస్య వాయువ్యపదే కృష్ణా గోదావరి మధ్యదేశే భగవదావే సంస్థదేవతా బ్రాహ్మణ హరిహర బ్రహ్మణసనధాత్మ వర్తమాన వ్యావహారే పరార్థే జనవరాహే వేద సుమందరే కలియుగే ప్రథమాదే అస్మిన్ వర్తమాన వ్యావహారేణ శ్రీ రోహిణామనం వత్సరే ఉత్తరాయణే శరదో మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం సౌమ్యవాసరే శుభవాసరే నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభో పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం నిధర్మాత్మూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సంతా విశ్వకల్యాణ अस्मिन् मातृकानां शास्त्रितवर्गाणां आयुष्यर्य धैर्य वीर्य विजय अभय ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्धि तदादौ शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं अभ्युदयार्थं महाजनैः सह प्रेषात्मक भवता सुखो भवता धर्मो भवता धनं कुरुता చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. గణేశాంబికాభ్యాం నమః ధ్యాయామి. గణేశాంబికాభ్యాం ఆవాహయామి. గణేశాంబికాభ్యాం నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. గణేశాంబికాభ్యాం నమః పాద్యం పాద్యం సత్యం బ్రహ్మాండం నిష్ప్రస్వాగ్రస్వాగ్రస్వాగ్రస్వాగాయస్వాహోర్యస్వం చంద్రమాస్తం బ్రహ్మోర్భగస్వరం మోరముచ్చార్యాదయోపం ఉత్తరరాజసంధానం విదాసంధైఘాగణేశ విద్యాదరుషిగాయత్రీ సంధాధ్వజం దోదరం శోభకర్ణకం దత్తమేసు ధనకరంధానయుద్ధానందవసపర్వే
నిర్వహణ చేస్తున్నటువంటి అత్యంత వైభవమైనటువంటి పార్వతీ రాజరాజేశ్వర కళ్యాణం వాళ్ళే మొదటి వాళ్ళు కనుక వారి యొక్క కళ్యాణం చేయడం ద్వారా మన ఇళ్లలో కళ్యాణ పరంపర కొనసాగాలని చెప్పి గ్రామస్తులు కమిటీ వాళ్ళు దేవాలయ నిర్వాహకులు అర్చకుల ఆధ్వర్యంలో ఈ సికింద్రాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈసారి కూడా పార్వతీ Amen.
గ్రామము భక్తులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. సకాలంలో వర్షాలు పడి పాడి పంట సుభిక్షంగా ఉండి విద్య, వ్యవసాయము, ఆరోగ్యము, ఉద్యోగము, అట్లాగే సత్సంతానము ఇటువంటి ధర్మకార్యం చేసే యోగ్యత మాకు కల్పించామని పరమేశ్వరుడు మనం ప్రార్థన చేసుకొని సంకల్పం చేసుకొని గణపతి గౌరీ పూజ పూర్తి చేసుకొని పుణ్యాహవాచనం మనం తెచ్చినటువంటి ద్రవ్యాలు శుద్ధి అవ్వడం కొరకు, మన మనస్సు పవిత్రం అవ్వడం కొరకు పుణ్యాహవాచనాన్ని బ్రాహ్మణులు పలికినారు. ఇప్పుడు దేవతా ఆహ్వానం మన ఇళ్లలో ఎట్లయితే వివాహం నిశ్చయం చేయడం కొరకు మనము పెళ్లి పెద్దలను నిర్ణయం చేస్తాం కదా, ఆ పెద్దలు ఎట్లా ఉండాలి? ఇరువైపులా సమానంగా చూసే వాళ్ళు ఉండాలి. ఒక సైడ్ మాట్లాడే వాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు ఏమనుకుంటారు, మా అబ్బాయి గొప్పవాడు, మా అమ్మాయి గొప్పది, ఇది మెచ్చుకుపోతుంది. ఇటువంటి విషయం మెచ్చుకుపోతుంది. ఇద్దరి వైపున సమానంగా ఉండేవాళ్ళు, భవిష్యత్తులో ఏ ఇబ్బంది వచ్చినా నిలబడే వాళ్ళు కావాలి. కేవలం ఆ సమయానికి ముడి వేసే వాళ్ళకు ఉండి వాళ్ళ దాకా వదిలేసే వాళ్ళు పెద్దవాళ్ళు కాదండి. జీవితాంతం ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా మేమున్నవయ్యా అని ఇరువైపుల వాళ్ళు కూర్చోబెట్టి నచ్చ చెప్పి నిలబడే వాళ్ళు అసలైన పెద్దవాళ్ళు. అప్పటికప్పుడు చేతులుపుకునే వాళ్ళు కాదు. ఇక్కడ కూడా పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో పెద్దల్ని ఆహ్వానం చేస్తున్నాం. అమ్మాయి తరఫున, అబ్బాయి తరఫున సప్త ఋషులు, దశ దిక్పాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వరుణ భగవానుడు, గణపతి, బ్రహ్మ ఈ అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్న ఆ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. కొంచెం సందేహం, గణపతి అంటున్నారు, వివాహం అంటున్నారు, మరి పార్వతీ పరమేశ్వర కళ్యాణం కాకుండా గణపతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణము అని మనం నానుడి వింటూ ఉంటాం. ఈ గణపతి అనేవాడు ఆది నుండి ఉన్నవాడే. ఎప్పుడైతే పరమేశ్వర జననం అయిందో అప్పుడు అందులోంచి శక్తులను వాటివన్నీ కూడా, అందులోని శక్తి అమ్మవారు, అందులోని బుద్ధి శక్తే గణపతి, సిద్ధించే తత్వమే గణపతి. అర్థమైందా? తర్వాత పరంపరలో వారిద్దరి యొక్క వ్యవహారంలో అమ్మవారు పసుపుత చేయడం ఇవన్నీ మనకు తెలిసిందే కదా. అక్కడ మళ్ళీ ఉత్పన్నం ఉన్న గణపతే శక్తిని మళ్ళీ ఉత్పాదనం చేయడం కొరకు ఏర్పడ్డాడు. కనుక ఆ గణపతితో సహా పెద్దలందరినీ ఆహ్వానం చేస్తున్నాం. ఆ కార్యక్రమం జరుగుతుంది. చక్కగా నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మన విషయంలో పిల్లలందరూ బాగా ఉన్నారు.
ఈ ధర్మము ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పటి కూడా నాశనం కాదు. ఎట్లయితే బహిరంగంగా ఉన్న చోట ఒక బల్బు పెట్టిన మనలోని వెలుతురు వస్తుంది, బల్బు తీసినంత మాత్రాన కరెంటు లేనట్ట. పురుషులు వారవీరు విగ్రహాలు చేశారంటే అది చేశారంటే అంటే పైన బల్బు పోయింది, లోపల కరెంట్ అట్లాగే ఉంది. ఆ బల్బు పెట్టే వాళ్ళు కావాలి. దేవాలయం నిర్మాణం చేసి ఒక బల్బ్ అనే ఒక మూర్తి స్థాపన, శివుడా, విష్ణువా, రాముడా, కృష్ణుడా, ఏదైనా సరే, ఏదైనా ఒక బల్బ్ అని ఎట్లా చెప్పి మన భాషలో చెప్తున్నాను. ఒక కరెంటు పాస్ అయ్యే హోల్డర్లోకి బల్బు పెడితే ఎట్లయితే విద్యుత్ శక్తి ప్రసరించి వెలుతురు పడుతుందో అట్లా మన అఖండ భారతదేశం ఎప్పుడూ సనాతన ధర్మము వెలుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ మూర్తి పెట్టేవారు కావాలి అంతే. కరెంట్ ఎప్పుడు పాస్ అవుతుంది, కరెంట్ ఎప్పుడు పోదు. అటువంటి ధర్మం మనది కనుక పరమాత్ముడు కూడా అటువంటి సనాతనుడు కనుక అటువంటి పరమాత్ముని మనము ఇక్కడ ఆహ్వానం చేసుకున్నాము. ఆయన సంకల్పం చేస్తున్నాడు. నమస్కారం చేసుకోండి. వరాయ నమః వరః ప్రాణానాయ బ్రహ్మభూర్భువస్సువరో పూర్వ సంకల్పానుసారేణ పూర్వోక్తేవం గుణ విశేషణం నిశ్చయాయం कन्यावरणार्थं वरान् प्रेषयिष्ये। ओम सुभद्रसमवेदान् मंत्रवतो वरान् प्रेषयातु। కూర్చోండి. ఇప్పుడు పరమేశ్వరుడు సంమాయగోసి శ్రీకృష్ణ నమస్తే స్వామాయగోసి బ్రాహ్మణోత్తములకు తాంబూలం వెళ్ళినారు. అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయి గురించి చెప్తున్నారు. చెప్పేటప్పుడు తాడు నా తండ్రి వ్యవసాయదారుడు, నా తమ్ముడు వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయంలోనే సాయం ఉన్నది. బంగారం బట్టలు తింటాము, అర్థమైందా? కోటి విద్యలు కూటి కొరకి. ఆ కూడు ఇచ్చేది ఎవరు? జై జవాన్ జై కిసాన్. కనుక వీళ్ళు ఉంటేనే వృత్తి, వాళ్ళు ఉంటేనే ఈ పూజ మనం చేసుకోగలుగుతాం. లేకపోతే గుడి లేదు, గోపురం లేదు, బొట్టు లేదు, కట్టు లేదు, జుట్టు లేదు. కాబట్టి ఇద్దరిని మనం గౌరవించాలి. ఎవరు అంటారు ఏం అబ్బకపోతే ఆర్మీకి వెళ్తారండి, ఏం అబ్బకపోతే వెళ్తారా? ఒకసారి త్యాగం చేయండి. మీరు ఒకసారి అనుకోండి, నా కొడుకుని పంపిస్తాను అనుకోండి. ఊరు బయటకు పంపలేము మనం, గంట సేపు ఊరు బయటకు పిల్లల్ని పంపలేము. ఎంత త్యాగం చేసి పంపిస్తున్నారు. ఉదయం చేసుకోండి. కనుక జై జవాన్ జై కిసాన్. కనుక వ్యవసాయదారుడైన గర్వంగా చెప్పుకోవాలి, మా భర్త వ్యవసాయదారుడు, లక్షల మందికి అన్నం పెడతాడు అని చెప్పుకునే అవకాశం భగవంతుడు మనకు భవిష్యత్తులో ఇవ్వాలి. అర్థమైందా? ఇక్కడ పరమేశ్వరుడు గురించి చెప్పాలి కదా. అందరూ తడుపడాయిస్తున్నారు. ఎందుకంటే ఈయన తల్లిదండ్రులు లేరు. ఎందుకు లేరు? ఈయన వింటలను మాట్లాడతాం. మీరు మాట్లాడితే ముందుకు వెళ్ళిపోతాం కార్యక్రమం. వింటే చెప్తాం. చెప్తే అరగంట మాకు ఆలస్యం అవుతుంది. తండ్రి ఎట్లా చెప్తాం? అందరు తడపటాయిస్తూ ఉంటే ఎక్కడ పరువు పొందుతుందో అని బాధపడుతున్నారో, అయ్యో పరమేశ్వరుడు ఏమనుకుంటాడో అని. అప్పుడు విష్ణుమూర్తి వీళ్ళు స్నేహితులండి. శివకేశవులు స్నేహితులు. అంతమైన వాళ్ళకి ఎటువంటి భేదం లేదు. అడ్డం పొట్ట పొడవు పొట్ట ఏం భేదం లేదు. వాళ్ళు స్నేహితులు. ఆయన ఏమంటాడు? ఎందుకు తడపటాయిస్తున్నారయ్యా? తెలియదా? నేను చెప్తాను వినండి అని శివుడి గురించి చెప్తున్నాడు. మనం కూడా వినాలి. ఈ తుప్పంతా వెళ్ళిపోతుంది చెడు ఉన్నటువంటిది. ఎన్నో వింటుంటాం కదా బయట, ఇది వింటూ అవుతుంది. శివ
శర్మణోనత్రే సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయేణ ఖ్యాత పంచాజే ప్రవరామిత పరశివగోత్రోద్భవస్య శర్మణ పౌత్రాయ సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయేణ ఖ్యాత పంచాజే ప్రవరామిత పరశివగోత్రోద్భవస్య శ్రీ విశ్వేశ్వర శర్మణ పుత్రాయ శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయేణ ఖ్యాత పంచాజే ప్రవరామిత పరశివగోత్రోద్భవాయ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే శ్రీ రాజరాజేశ్వర శర్మణే వరదాయ మరి తాత సదాశివుడు, తండ్రి కాశీ విశ్వేశ్వరుడు, అబ్బాయి పేరు రాజరాజేశ్వరుడు, మనది ఏ ఊరు సికింద్రాపురము అని చెప్తున్నారు. అర్థమైందా? వచ్చిన ఆశ్చర్యపోయింది. అబ్బా ఇంత చమత్కారం కూడా చెప్పొచ్చా? తాత ఆయనే తాత, ఆయనే తండ్రి, ఆయనే వరుడు, పిల్లవాడు అనమాట. మరి ఏం చేస్తాడు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఈ 14 భువనాల్లో మా అబ్బాయి లాగా అబ్బాయి లేడు. ఏ 14 భువనాలు? భూమి నుండి పైకి 7, కిందికి 7. భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోక, ఇవి 7. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ, ఇవి 7. ఈ 14 భువనాల్లో మా రాజరాజేశ్వరుడు లాగా ఇంకో అబ్బాయి లేడు. అర్థమైందా? మా అబ్బాయే విశ్వనాథుడు. అర్థమైందా? ఇంకొక ఆయన పేరేంటి? స్నేహితుడి పేరు జగన్నాథుడు. దగ్గరున్నాయి, మనం తెలుగు కొట్లాడుతున్నాం. ఆయన జగన్నాథుడు, ఈయన విశ్వనాథుడు. ఈయన శివుడు, ఆయన కేశవుడు. దగ్గరకుండి చూడండి, మనం గుర్తించలేకపోతాం. హరి హర ఉన్నాయా దగ్గరికి? అట్లా కనుక ఇలా చెప్తున్నారు. వీళ్ళేమనుకుంటున్నారు? అయ్యో మా వాళ్ళు ఎక్కడ తగ్గుతారేమో, వాళ్ళంతా గొప్పగా చెప్తున్నారు, శివుడట అట్లాట ఇట్లాట అని అనగానే ఈరంటూ నిమోతుడికి నువ్వు ఎందుకు బాధపడతావయ్యా? నీ గురించి మేము చెప్తాం కదా. తన వాసుదేవ గోత్రం. అబ్బా ఎవరు చెప్పిండు? సంతోషం. గుర్తున్నదైతే ఏడాదైనా మర్చిపోండి. తన వాసుదేవ గోత్రం. ఇప్పుడు తెలిసింది కదా, శివ గోత్రం, వాసుదేవ గోత్రం. అంటే ఒక ఇంటి అమ్మాయిని ఒకరు చేసుకున్నారు. అవునా కాదా? మరి వాళ్ళకి లేని పోటల మనకెందుకు? అట్లా కనుక మీరు చెప్తున్నారు మాది పర వాసుదేవ గోత్రము. అమ్మాయి యొక్క ముత్తాత గారు గంధమాదన పర్వత మహారాజు, తాతగారు త్రికూట పర్వత మహారాజు, తండ్రి నా హిమవంతుడు, అందుకే హైమవతి. పర్వత మహారాజు పార్వతి, గిరిపుత్రిక గిరిజ, గౌరీ, అన్ని అవే. తండ్రి పేర్లు వస్తే తండ్రి లాగా అమ్మాయి పుట్టి అదృష్టం అంటారు కదా, ఇదంతే. హిమవంతుడు, హైమవతి, అట్లా. కనుక మీరు చెప్తున్నారు మాది పరవాసుదేవ గోత్రం, ఫలానా మీ అబ్బాయి లాగా అబ్బాయి లేడు కదా, మా అమ్మాయి లాగా అమ్మాయి కూడా లేదు. మీ అబ్బాయికి తెచ్చుకున్న పేరు, మా అమ్మాయి పేరు లలితా మహాత్రిపుర సుందరి, ఆమె పార్వతి. అర్థమైందా? ఈమె సౌందర్యం ఎవరికి ఉండదు. అదేంటండి, చాలా మంది అందంగా ఉంటారు కదా, మన అందం శాశ్వతంగా. పరశివ శర్మణోనత్రే సదాశివ శర్మణ పౌత్రాయ కాశీ విశ్వేశ్వర శర్మణ పుత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సచ్చిదానందమూర్తయే నారాయణ స్వరూపాయ రాజరాజేశ్వర శర్మణే వరాయ పర్వత మహారాజ వర్మణోనత్రీ త్రికూట పర్వత మహారాజ వర్మణ పౌత్రీ. ఏమని మాట్లాడటం తీసుకోవాలి, ముచ్చలు పెట్టదు. ఎందుకు ఈమె వెళ్ళలేదు? ఈమె అబ్బాయి చూడడానికి వెళ్ళలేదు కదా. అబ్బాయి వస్తున్నాడు, దేని మీద వస్తున్నాడు? ఈమె ఊహ వేరు. ఆయన వచ్చేది ఎద్దు పైన పులి చర్మం నట్టుకొని, నాగుపాము మెడలో వేసుకొని, చితాభస్మం పూసుకొని
వస్తున్నాడు ఎద్దు మీద. ఈవెంట్ ఉంది, వచ్చి అందరినీ చూపిస్తున్నాడు అనమాట. అప్పుడు ఆయన మా అల్లుడు కాదమ్మా వస్తున్నాడు, అప్పుడు ఆయన కాదు కాదు వస్తున్నాడు, అప్పుడు ఆయన కాదు. ఇట్లా ఎవరు అందంగా కనబడుతున్నారో ఆఖరికి విష్ణువుని కూడా అనుకుంటాడు ఆయన బాగా పీతాంబరుడు, సలింగ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరులేఖనం. అబ్బా ఆయన కాదు కాదు. ఇంతమందిలో అందంగా ఉన్న ఈయన కూడా కనుక్కుంటే ఎవరు మరి చూపిస్తున్నారు. ఆమె ఎవరు కాదనుకుంటున్నదో ఆయన చూపించింది. అబ్బా ఏమైనా సంబంధం తీసుకురామంటే మంచి వాళ్ళని తీసుకురావచ్చు కదా. ఇటువంటి చితాభస్మము, కపాల మాల, నాగుపాములు, మంచి బట్టలు కావా, వ్యాకర చర్మం పులి చర్మం కట్టుకొని వస్తున్నాడు. ఆయనకి ఏం ఆస్తులు లేవా, పోయిపోయి మా అమ్మాయిని మేము ఏదో ఏం లేని వాళ్ళకి ఇస్తున్నామా, ఆయన పేరేమో విన్న ఆది భిక్షు అట. మరి అటువంటి వాళ్లకు ఇవ్వడం మరి ఎట్లా ఎంతవరకు సమంజం అని ఇలా నిలదీస్తున్నది ఎవరిని పంపించిన వాళ్ళను. ఆయన వాళ్ళకున్నారు అమ్మా నీ కనబడుతున్నది కపాలి చితాభస్మం కనబడుతున్నది, నాగు పాములు కనబడుతున్నాయి, ఎత్తు కనబడుతున్నది. నువ్వు ఎంత చూస్తున్నావు? లౌకిక దృష్టితో చూస్తున్నావు. పంతులే కదా అనుకోవడం వేరు. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయిత. అయ్యో పంతులు గారు బ్రాహ్మణుడు, వేద శాస్త్ర పండితుడు అనుకోవడం వేరు. మా ఊరు పంతులే, మా గుడి అర్చకుడే అనుకోవడం వేరు. ఇద్దరు భక్తులే, ఒకరేమో పంతులు అనుకోండి, ఒకరేమో వేద పండితులు బ్రాహ్మణోత్తములు. ఈ గిరిజనులు అంటారు అనమాట. ఆ పోయిన స్వయంవరం అనేవారు ఆయన రామరావు ఆలోచన బ్రాహ్మణ దేవు అనిపించేది. ఓ దేవతారంలో ఉన్నటువంటి బ్రాహ్మణ, లేదు బ్రాహ్మణంలో చెరిగే దేవతవా అని పిలిచేవాడు పెద్ద మనిషి. అట్లా ఇక్కడ కూడా అమ్మా నువ్వు చితాభస్మం చూస్తున్నావు, ఇలా చూస్తున్నావు, కానీ నీకు తెలియని విషయం ఏం తెలుసా? ఉండేది ఒకప్పుడు కృత త్రేత ద్వాపర యుగాల్లో. ఇప్పుడు కలియుగంలో ఎవరు ఇచ్చినారు చెప్పండి? కుబేరుడు. కుబేరుడేనా? తొందరగా చేసే పంతులు అంటున్నారు. ఓపిక పొద్దున ఎండ ఉన్నదని సాయంకాలం మార్చడం గత 4 ఏళ్ల నుంచి. మీకు గుర్తుందో లేదో, 4 ఏళ్ళ 5 ఏళ్ల క్రితము తీసుకొచ్చా కనుక ఇప్పుడు అన్ని మనసుకుంటే ఎట్లా అట్లా కనుక కుబేరుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినాడు. మరి కుబేరుడికి ఎవరు ఇచ్చినారు? పులి చర్మం ధరించేవాడు, ముక్తిని ఇస్తాడు, అనంత వైరాగ్యం గలవాడు. కనుక ఇప్పుడు ఇవన్నీ తత్వం చెప్పేసరికి మళ్ళా దండం పెట్టుకొని చూస్తే ఎట్లా కనబడుతున్నాడు? శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం భద్రం చ ఖడ్గం పరశుభేదం దక్షభాగే వహంతం నాగం భాషం చ ఖండా ప్రళయ హృదవాహంకి పాద ప్రక్షాళన చేస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అమ్మాయి ఇంకా మండపంలోకి రాలేదు. ఇక్కడ కనబడుతున్నది. మనం చిత్రాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని చెప్తూ వస్తున్నాం కదా ఏమేమి జరిగిందని, అది ఊహ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టినారు. హిమవంతుడు మన దంపతియుక్తంగా కాళ్ళు కడుగుతున్నారు. హరి నమః పార్వతీ చెప్పండి. మమ ఆచంద్రాకం అనేక విశేషిక సౌఖ్య సౌమనస్య సౌభాగ్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోకావాప్త్యర్థం సాలంకృత పూర్వకం కన్యాదానం అహం కరిష్యే ఇమం వరం రాజరాజేశ్వరం ఒకసారి పరమేశ్వరుడికి బొట్టు పెట్టి కూర్చోండి. బొట్టు పెట్టి కూర్చొని పాలు ప్రక్షాళన చేస్తున్నారు. మీ అందరూ తరఫున
కదా. ఆ తర్వాత చేతుకు కూడా నీళ్లు పోసి చేయగలడానికి కూడా నీళ్ళు ఇచ్చినారు. ఆ తర్వాత మధుపర్కం అంటాము. మనం ఎట్లయితే అలసిపోయి వచ్చిన వాళ్లకు ఈ మధ్యలో పరమేశ్వరుడు యొక్క కాళ్ళు కడిగినారు, చేతులు కడిగినారు, మధుపర్కం ఇచ్చినారు. ఇప్పుడు బంగారు ఆభరణాలు ఉంగరం పెడుతున్నారు. अस्मिन् वर्तमान व्यावहारिक श्री सौम्यवासरे शिवाय अंदर చెప్పండి त्रिगुणीकृत अतिरात्र अक्तोर्याम शांतवन वाजपेय अश्वमेधानि शतक्रतु संपूर्ण सकल फल आवाप्ति अर्थम मया सह दश पूर्वेषां दशापरेषां मध्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां नरका उत्तीर्य शाश्वत ब्रह्मलोके नित्य निवास सिद्ध्यर्थम अहं करिष्ये కన్యాదానం ఏం చెప్తున్నారు శాస్త్రంలో శ్లోకం మనకు అర్థం కాదు. ఉదయం యజ్ఞం చేసినారా, హృదయాగం చేసింది కదా, అటువంటి యజ్ఞములు 1,00,000 చేస్తే ఎంత పుణ్యమో ఒక కన్యాదానం అంత పుణ్యం. మనం చేసేటప్పుడు దృష్టి ఉండాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం, ఆ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చిందో రాలేదో, ఈమె వచ్చిందో రాలేదో, ఆయన టిఫిన్ చేసిందో లేదో, ఇదే గోల మనది. ఈ తత్వం గుర్తుండదు. అర్థమైందా? దాన్నే పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు. ప్రసూతి అయినప్పుడు తల్లి మళ్ళా ఈ గర్భధారణ చేయకూడదు.